ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఈవెంట్లో కూడా ఇదే చేయబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. వెంకీ గారు, మీరు ఇప్పుడు ఈయన ఎలా మాట్లాడతారో కూడా చూడాలి. కమ్ ఆన్, మేక్ సమ్ నాయిస్ ఫర్ వెంకీ గారు. నేనేం ప్రిపేర్ అవ్వలేదండి, బట్ థ్యాంక్ యూ శ్రీరామ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ అలాగే విశ్వప్రసాద్ గారికి, కృతి ప్రసాద్ గారికి, అండ్ వివేక్ సార్కి, అలాగే మా హీరో శర్వా సార్, శర్వా స్వామి. యాక్చువల్లీ శ్రీరామ్ నాకు 4 years బ్యాక్ ఈ లైన్ చెప్పాడండి. అప్పటికి వాళ్ళ బాబు ఇంకా పుట్టలేదు. శ్రీరామ్ మూవీస్లో చూసిన వాళ్ళందరికీ ఏంటంటే మూవీస్ క్వాకీగా ఉంటాయి, లేకపోతే స్టైలిష్గా ఉంటాయి, బట్ ఎక్కడో ఎమోషన్ కంటెంట్ ఎక్కడో ల్యాగ్ అవుతుంది అని చెప్పి చిన్న కంప్లైంట్ అండి. బట్ ఈ మూవీతో ఆ కంప్లైంట్స్ అన్నీ అరేజ్ అయిపోతాయి. లైక్ దిస్ ఈజ్ లైక్ మీరు కొత్త శ్రీరామ్ని చూస్తారు. సో తన పాయింట్ చెప్పినప్పుడే అన్నాను, ఇది నీకు కొత్తే, రైటర్స్గా మాకు కొత్తే అని. సో దిస్ ఈజ్ ఎ బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. సో June 7th వస్తుంది, అందరూ డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. ఆల్ ద బెస్ట్ ఫర్ మా టీం అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెంకీ గారు, మిమ్మల్ని అంత ఈజీగా ఎలా వదిలిపెడతాను చెప్పండి. ఒక్క నిమిషం అండి. ఓజీ కబుర్లు ఏమన్నా చెప్పి అది ఎంతవరకు వచ్చిందో తెలుసుకుంటే మాకు కూడా ఆనందం ఉంటుంది కదా, ప్లీజ్. అంటే ఓజీకి డైలాగ్స్ కూడా రాస్తున్నానండి. సో సార్ కోసం మేమందరం వెయిటింగ్ ఇంకా. సో షూట్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. సార్తో కూడా నాకు మంచి మెమరీస్ ఉన్నాయండి పవన్ సార్తో. షూటింగ్ కూడా నేను వెళ్ళేవాడిని, సార్తో పక్కనే ఉండి డైలాగ్స్ చెప్పేవాడిని. మేము కూడా వెయిటింగ్ అండి, సార్ ఎప్పుడు షూట్కి వస్తారు, ఇంకా బ్యాలెన్స్ షూట్ ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు స్క్రీన్ మీద చూస్తామని. సో మీలాగే మేము వెయిటింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ రైట్, ఆ వెయిటింగ్కి అతి త్వరలో తెరపడాలి అండ్ మేమందరం ఆ సినిమాని తెర మీద చూడాలి అని వెయిట్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఠాకూర్ గారు. అండ్